ప్రస్తుతం ఏసీబీ ఆనంద్ కుమార్ ఉన్నారు, ఏడీఈ ఏదైతే అంబేద్కర్ ఉన్నారో వారి ఇంట్లో పెద్ద మొత్తంలో కూడా ఈ నగదు రూపంలో డబ్బును కూడా కనుగొన్నట్టుగా తెలుస్తోంది. ఆయన బినామీ ఇళ్లలో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. హలో సార్, ఇప్పుడు పెద్ద మొత్తంలో అంబేద్కర్ ఇంట్లో అలాగే ఆయన బినామీ ఇంట్లో కూడా ఈ అక్రమ ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు లెక్కగట్టారు సార్ ఇప్పటి వరకు? అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అండి, దాదాపు 2,11,00,000 గవర్నమెంట్ వాల్యూ ఉంది. అది ఒకవేళ ఓపెన్ మార్కెట్లో అయితే దాని విలువ ఇంకా చాలా రేట్లు ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా 1 కోటి రూపాయలు ఆయన ఆమ్తార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంట్లో కన్స్ట్రక్షన్ కోసం వాడినాడు. అది కాకుండా ఒక 2 కోట్ల రూపాయల 18 లక్షలు 2 కోట్ల 18 లక్షల రూపాయలు అమౌంట్ ఆయన సస్పెక్టెడ్ బినామీదార్ యొక్క ఇంట్లో లభ్యం అవ్వడం జరిగింది. అది కాకుండా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లు దాదాపు ఒక 75 to 80 lakhs వరకు బ్యాంక్ బ్యాలెన్సే ఉంది. తర్వాత ఇది కాకుండా షేర్స్లో కూడా దాదాపు ఒక 36 లక్షల రూపాయల వరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఒక 2 కార్లు కూడా దాదాపు 45 lakhs వర్త్ చేస్తాయి. 2 కార్లు, ఆ కార్లు కూడా ఆయన బినామీ పేర్ల పైన తీసుకున్నాడు. సార్, విద్యుత్ శాఖ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏ పనైనా సరే లంచం లేనిది చేయట్లేరు అంటూ కూడా విద్యుత్ శాఖ పైన తెలంగాణలో ప్రత్యేకంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి అవినీతి తిమింగలాలు ఇంకెంతమంది ఉన్నారనుకోవచ్చు? మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ఇంకా మా దృష్టికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా అండి, మా సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని దానికి అనుగుణంగా మేము కేసెస్ వేస్తూనే ఉన్నాము. ఇదే శాఖలో చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది, వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, ట్రాప్స్ కూడా రెడ్ హ్యాండెడ్ ట్రాప్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇతని పైన కంప్లైంట్ వచ్చినప్పుడు అట్లాగే మా ఏసీబీ డిపార్ట్మెంట్ వారు స్పందించి మా పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేము కేసు నమోదు చేసేసి ఇక్కడ వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చేయడం జరిగిందండి. దాంట్లోనే ఇవన్నీ బయటపడ్డాయి. సార్, ఇప్పుడు అంబేద్కర్ని అదుపులోకి తీసుకున్నట్టేనా? ఎంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇంకా సోదాలు? అదే ఆల్రెడీ ఈ దర్యాప్తు జరుగుతూ ఉందని, ఈ దర్యాప్తులో భాగంగానే అతను మా అదుపులో ఉండే ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే అతన్ని మేము కంప్లీట్ అయిన తర్వాత ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. పి రంగారెడ్డి రేంజ్. ఈరోజు మేము ఎరుగు అంబేద్కర్ గారు అని చెప్పేసి ఆయన ఏడీగా పనిచేస్తున్నారు టీఎస్పీటీసీఎల్లో. ఆయన అవినీతి ఆరోపణలు ఆయన మీద పుష్కలంగా ఉన్నాయి చాలా. ఆ ఆరోపణల ఆధారంగా మేము కొంచెం ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ ప్లస్ కొంచెం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ చేయడం జరిగింది. చేసిన తర్వాత మా పై అధికారులకు అతని పైన ఒక పర్మిషన్ కోసమని లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఈరోజు అంబేద్కర్ గారి ఇంట్లో సోదాలు జరపడం జరిగింది. అంబేద్కర్ గారితో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఆయనకి ఈ యొక్క అవినీతి ఈ పనిలో సహకరిస్తున్నారో, ప్లస్ ఎవరైతే ఆయనకి ఈ యొక్క లంచం రూపంలో డబ్బులు ప్లస్ అవినీతి రూపంలో అన్ని డబ్బులు వెనకేసుకోవడానికి సహకరిస్తున్నారో వాళ్ళని కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో కూడా సైమల్టేనియస్గా రైడ్స్ ఈరోజు చేయడం జరిగిందండి. సో ఈ రైడ్స్లో భాగంగా మేము చేసినప్పుడు దాదాపు ఒక ప్లాట్స్, ల్యాండ్స్, దాని తర్వాత కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు 2,11,00,000 రూపాయల వరకు రావడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఈయనకి బినామీదారు ఉన్నాడని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చెప్పినామో వాళ్ళ ఇంట్లో దాదాపు 2,18,00,000 రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి. దాని తర్వాత ఒక ఆమ్తార్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఈయన ఒక ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీని స్థాపించినాడు. దాన్ని అక్కడ ఓపెన్ ప్లేస్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేసినారు. దాదాపు 1 కోటి రూపాయల వరకు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టినాడు. ఇంకా పని కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా 77.5 లక్షల రూపాయలు ఈయనకి బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఒక 36 లక్షల రూపాయలు షేర్స్ రూపంలో డిమాట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒక 5.5 లక్షల రూపాయలు ఆయన సోదాల టైంలో ఆయన కారులో దొరకడం జరిగిందండి. ఇవన్నీ కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా చోట్ల కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత అతని మీద ఈ ఆరోపణలన్నీ కూడా దాదాపు ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయనని కోర్టులో
ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు అంబేద్కర్ మీరు అదుపులో తీసుకున్నట్టేనా తర్వాత ఎంతవరకు సోదాలు జరిగే అవకాశం ఉంది? ఓవరాల్గా ఎన్ని టీమ్స్ ఇప్పుడు అదే ఆల్రెడీ దాదాపు 14 to 15 టీమ్స్ వరకు ఏరియాలో ఉన్నాయండి. అది కొన్ని ఆల్రెడీ దర్యాప్తు ముగించినాయి, కొన్ని దర్యాప్తు చేస్తున్నారు ఇంకా. ఇదంతో పాటు ఇంకెవరైనా అదుపులో తీసుకున్నారు? ఎందుకంటే 2 కోట్ల వాళ్ళ ఇంట్లో దొరికిన తర్వాత ఇంకొక దగ్గర ప్రస్తుతము మేము అంబేద్కర్ గారిని అదుపులోకి తీసుకున్నాము. మిగతా ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ తెలంగాణ ఉందా ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఏమన్నా? ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మేము చూడడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశాడా ఏంటి, ఎక్కడైనా ల్యాండ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. అది ఇంకా టైం పడుతుంది కొద్దిగా. తెలంగాణలో ముఖ్యంగా విద్యుత్ శాఖ పైన అనేక అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఏదైనా సరే లంచం ఇబ్బంది పని కావట్లేదని చెప్పి కూడా చాలా మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ఈయనతో పాటు ఇంకెవరైనా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి అధికారులు మీ దృష్టికి వచ్చారా? ఇప్పుడు ఆరోపణలు అనేటివి ఉన్నాయండి. కానీ ఆరోపణల ప్రకారం ఎవరిపైన ఆరోపణలు వస్తున్నాయో లైన్గా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. మా ఏసీబీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఎప్పుడైతే ఆరోపణలు వస్తున్నాయో అప్పుడు ఇమీడియట్గా మేము స్పందించి ట్రాప్ రూపంలో కానీ తర్వాత డిఏ కేసెస్ రూపంలో కానీ కేసెస్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు వచ్చిన ఆరోపణల ప్రకారం ఈరోజు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందండి.